మీడియా సంస్థలకి, టెక్ కంపెనీలకి మధ్య ఒక పోటీ వాతావరణం, ఒక ఘర్షణ ధోరణి ఎప్పటినుంచో కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ధోరణి అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఎక్కువ. మీడియా సంస్థలు, టెక్ సంస్థలు గొడవలు పడ్డ సందర్భాలు అక్కడెన్నో ఉన్నాయి. ఈ తగువులకి ప్రధాన కారణం ఏంటంటే యాడ్ రెవెన్యూ. ఏ సంస్థ అయినా ఇబ్బందులు లేకుండా నడవాలంటే యాడ్ రెవెన్యూ అతి ముఖ్యమైనది. మరి ఇంటర్నెట్ పెరిగాక వార్తాపత్రికలకి రావాల్సిన యాడ్ రెవెన్యూ చాలా వరకు తగ్గిపోయింది. జనం ఆన్లైన్ వార్తల వైపు మొగ్గు చూపడంతో యాడ్ రెవెన్యూలో అధిక భాగం గూగుల్, ఫేస్బుక్ లాంటి టెక్ దిగ్గజాలు తమ సొంతం చేసేసుకున్నాయి. అసలు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ యాడ్స్లో దాదాపు 70% వాటా గూగుల్, ఫేస్బుక్ సంస్థలవేనంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అందుకే మొదట్లో ఈ టెక్ సంస్థలకి, అక్కడి మీడియా సంస్థలకి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ప్రత్యేకమైన చట్టాలేవీ లేకపోవడంతో మీడియా సంస్థల వార్తల్ని గూగుల్, ఫేస్బుక్ తమకి ఇష్టం వచ్చినట్టు వాడేసుకునేవి. మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు కష్టపడి వార్తలు సేకరిస్తే ఆ వార్తలతో వచ్చే ఆన్లైన్ ఆదాయం మాత్రం ఈ టెక్ సంస్థలు పొందుతూ ఉండేవి. అందుకే మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డాక్ లాంటివారు ఈ విషయంలో చట్టాల కోసం ప్రయత్నాలు చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియాలో తొలిసారిగా న్యూస్ మీడియా బార్గెనింగ్ కోడ్ అనే చట్టం వచ్చింది. ఇదేం చెబుతుందంటే మీడియా సంస్థల కంటెంట్ని వాడుకుంటే టెక్ సంస్థలు తమ కంటెంట్కి తగిన సొమ్ముని మీడియా సంస్థలకి చెల్లించాలి అని. ఈ విధంగా అప్పట్లో మీడియా సంస్థలు కంటెంట్ మీద తమ హక్కుల్ని కాపాడుకున్నాయి. ఇక్కడే అసలైన మార్పు మొదలైంది. టెక్నాలజీ పవర్ అర్థం చేసుకున్న మీడియా సంస్థలు తాము వెనుకపడిపోవాలని అనుకోలేదు. రోజు ఇంత కంటెంట్ ఇవ్వగల మేము కేవలం ఎవరి దగ్గరూ నష్టపరిహారం తీసుకుంటూ, రాయల్టీలు తీసుకుంటూ వెనక వరుసలో ఎందుకు మిగిలిపోవాలి? టెక్నాలజీని స్వయంగా మేమే వాడుకోవచ్చు కదా అనుకున్నాయి. ఫలితంగా ప్రతి మీడియా సంస్థ సొంత వెబ్సైట్స్, ఛానల్స్ ప్రారంభించాయి.